అసలు తాళి కట్టించుకున్న అమ్మాయి ఎందుకు మౌనంగా ఉంటుంది? తన భర్తతో కాపురానికి ఇంకో అమ్మాయిని పంపిస్తుంటే ఎలా భరిస్తుంది? త్యాగం అనుకుంటుందేమో నాన్నగారు. త్యాగం కాదు, పిచ్చి, వెరితనం. తనకు తాను అన్యాయం చేసుకోవటమే కాకుండా మనువాడిని వాడికి కూడా అన్యాయం చేసింది. అదెంత పెద్ద పాపం! సర్లేరా, ఎక్కడో జరిగిన విషయం గురించి ఇక్కడెందుకు? నీ పెళ్ళం ఏదో ఉండబట్టలేక చెప్తే నువ్వు సాగదీస్తున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో మాట్లాడుకోవటంలో తప్పులేదు కదమ్మా. అదే సంఘటన మన ఇంట్లో జరిగిందే అనుకో. అంటే సియాకు బదులు వైదేహికి తాళి కడితే సియాని కాపురానికి పంపిస్తావా? ఏమ్మా, నీ చెల్లెలైనా సరే నీ భర్తతో కాపురానికి పంపిస్తే నువ్వు తట్టుకోగలవా? చూడు, ఇలాంటి ప్రశ్నే నీ కళ్ళలో నీళ్లు తెప్పిస్తుందే. ఇంకా ఇదే పరిస్థితి నీకు ఎదురైతే ఎలా ఉంటుంది? అసలు ఆ ఇంటి పెద్ద ఎలా తట్టుకుంటున్నాడో గాని అదే నా ఇంట్లో జరుగుంటే ఆ క్షణం గుండాగిపోయిండేది. ఉసే ఉసే ఉసే, నీకేమన్నా మతిపోయిందా? లేకపోతే దెయ్యమేమన్నా పట్టిందా? చూస్తుంటే నీ కూతురు కాపురాన్ని నువ్వే నాశనం చేసేలా ఉన్నావే. ఇదిగో, ఈసారి ఏం మాట్లాడినా ఒంటి మీద స్ప్రోతో మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఇది ఎవరింట్లోనే జరిగిన కథ కాదు, మన ఇంట్లోనే జరిగిందని నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోలేరక్క. వెంటనే సియాక్కను పిలిపించి నిన్ను ఫోటోల అబ్బాయి దగ్గరికి పంపిస్తారు. నాన్నంత ఆవేశపడుతుంటే చెప్పేద్దామనుకున్నానక్క, కానీ నువ్వు వేసిన ఒట్టు నిజాన్ని గొంతు దగ్గర ఆపేసింది. ఒక్కసారి నీ ఒట్టును తీసి గట్టి మీద పెట్టక్క, నేనంటే ఏంటో చూపిస్తా. నాన్న వద్దనుకుంటే నీకు నచ్చినట్టే చేరా. పుణ్యం, పాపం, అన్యాయం గురించి మాట్లాడిన నాన్న ఇంకో మాట కూడా అన్నారా. ఇదే సంఘటన నా ఇంట్లో జరుగుంటే నా గుండె ఆగిపోయేది అన్నారు. చెప్పు, నిజం బయట పెట్టి నాన్న గుండె నాపేస్తావా? అయ్యో అక్క, నాన్నేదో ఆవేశంలో అన్నారు.
నీకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఇంకేం ఆలోచించరక్క. ఎలా న్యాయం చేయాలా అని మాత్రమే ఆలోచిస్తారు. నేను అవకాశం తీసుకోలేని తమ్ముడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, చాలా సంతోషం. ఇప్పటికీ ఇదే మాట మీదుండు. ఈరోజు తొందరగా బెడ్రూమ్లోకి దూరుతుంటే మనసు మారి మనిషి ఏవైనా దగ్గర అవుతాడేమో అని అనుకున్నాను. ముసుగుతాన్ని పడుకోవడానికా? ఆయన మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకున్నారేంటి? అక్కడ పడుకుంటే ఏంటిలే. ఆయన ఎంత దూరంగా ఉంటే హీరోయిన్ కావాలన్న నా కళ అంత తొందరగా నెరవేరుతుంది. అస్సలు పట్టించుకోకుండా నా మానని నేను మంచం మీద పడుకుంటే పొగరనుకుంటారేమో. హీరోయిన్ అవ్వాలనుకుంటే మంచి ఇంప్రెషన్ సంపాదించాలిగా. పొగరబోతూ అనిపించుకుంటే ఎలా? ఇంప్రెషన్ కలిగించేద్దాం. ఏవండి? ఏంటి? అదే పైన పడుకోకుండా కింద పడుకున్నారేంటి అని. పైన నువ్వు పడుకున్నావు కదా, అందుకని మీరు కింద పడుకోవాలా? నువ్వు కింద పడుకుంటావు అంటే పైన పడుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈయనకి ఇలా అర్థమైందా? ఆహా, పడుకోవడానికే పుట్టినట్టు ఏం నిద్రపోతున్నారండి బాబు. అయినా మంచం ఖాళీగా ఉన్నప్పుడు నోరు మూసుకుని పడుకోకుండా నీకెందుకే వెధవ ఇంప్రెషన్లు? ఓవర్ యాక్షన్ చేసావు కదా, అనుభవించు. పాలు తీసుకోండి. నేనిచ్చిన పౌడర్ రోజు తాగుతున్నాడు అంటే పైకి పోయే టైం దగ్గర పడినట్టే. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు కౌసల్య, అబ్బాయి పెళ్లి కోసం చాలా కంగారు పడ్డాం. చివరికి వాడికి నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసేశాం. ఆ కంగారు పోయింది. ఇక మిగిలిన బాధ్యతలన్నీ ఒక్కొక్కటి అప్పగించాలి. అదే ఆలోచిస్తున్నాను. దానికిప్పుడు తొందరే ఉందండి. మెల్లగా ఒక్కొక్కటి అప్పగిద్దురుగాని. రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా కౌసల్య. అయ్యే, అసలే వయసు అయిపోతుంది. యాండి, అపశకన మాటలు మాట్లాడకండి.
ఎవరికి ఏమీ అయిపోదో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. ప్రశాంతంగా నిద్రపోండి. ఉమ్. లేవే, లే. నానమ్మ, ముయ్, నోర్ముయ్. గొంతు పిగిలినట్టు పీక నొక్కేస్తా. ఎక్కడే నీ బట్టలు? ఎక్కడే నీ బ్యాగు? ఎక్కడ పెట్టావు? నానమ్మ, నానమ్మ, నా బట్టలు ఎందుకు సర్దుతున్నావు నానమ్మ? ముయ్, నోరు ముయ్యమని చెప్పానా? నడవే బయటికి. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీలేదు. పద, నడు. వద్దు నానమ్మ, వద్దు నానమ్మ. నడవే, నడు. నానమ్మ, నడవే, రావే. వద్దు నానమ్మ, వదులు. నేనేం తప్పు చేశాను నన్ను వెళ్ళిపోమంటున్నావు? నువ్విక్కడే ఉంటే నా మనవరాలు కాపురం కొల్లేరైపోతుంది. నా వల్ల ఏ సమస్య రాదు నానమ్మ. నేనెవరికి చెప్పనని మాటిచ్చాను కదా. నువ్వు మాటిచ్చావే, కానీ అబ్బాయి మూసుకుని ఉండడు కదా. నిన్ను ప్రేమించినందుకే సియాని వదిలేసి నీకోసం ఇంటిదాకా వచ్చాడు. నీ మెడలో తాళి కట్టడం తెలిస్తే ఊరుకుంటాడా? నా మనవరాల్ని వదిలి నిన్ను తోలుకుపోతాడే. అందుకే నువ్వు ఉండకూడదు. నానమ్మ, అలా ఏం జరగదు. ఆయనతో కూడా నేనేం చెప్పను. అమ్మో, నేను నమ్మను. ఏ రోజు ఏం బయటపడుతుందో ఎవడికి తెలుసు? ఈ రోజు నా కోడలు చెప్పైపోయింది, రేపు ఇంకో రకంగా నిజం తెలిసిపోతే? అదేదో పరాయి ఇంట్లో జరిగినట్టు చెప్తేనే నా కొడుకు తట్టుకోలేకపోయాడు. అదే ఈ ఇంట్లో జరిగిందని తెలిస్తే అసలు బ్రతుకుతాడా? నిన్న ఇంటి కోడలుగా పంపించి ఈ ఇంట్లో ఊరేసుకుని చస్తాడే. అటు నా కొడుకు ప్రాణాన్ని, ఇటు నా మనవరాలి కాపురాన్ని నేను పణంగా పెట్టలేను. అందుకే నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం మాకు చూపించుకు. వెళ్ళవే, వెళ్ళవే. నానమ్మ, వద్దు నానమ్మ, నీకు దండం పెడతాను. మీరెవ్వరూ లేకుండా నేను బతకలేను నానమ్మ. బొమ్మనొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మ. నన్ను బొమ్మనొద్దు, వద్దు నానమ్మ, నన్ను బొమ్మనొద్దు. సరే, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు కాబట్టి వదిలేస్తాని. కానీ ఒక్క షరతు, నీ మెడలో తాళి తీసేయవి. చూస్తావేంటే, తీసేయ్. నానమ్మ, నానమ్మ, వద్దు, వదిలే నానమ్మ, వదిలు. నువ్వు తీయవే. నాకు తెలుసు, నీ మనసులో ఎక్కడో నువ్వే పెళ్ళానివన్న ఫీలింగ్ ఉంది. ఏదో ఒకరోజు నా మనవరాల కాపురానికి ఎసరు పెడతావు. అయ్యో,
అలా ఏం జరగదు నానమ్మా. నేను మాటిచ్చాను కదా. నేను నమ్మనన్నాను కదే. తాళి తీయకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంటే ఏ క్షణంలో నా కొడుకు చూస్తాడో తెలీదు, ఎప్పుడు అబ్బాయికి తెలుస్తుందో తెలీదు. దినదిన గండంతో బ్రతకాల్సిన అవసరం మాకేంటే? నువ్వు ఇంట్లోంచైనా వెళ్ళిపోవాలి, లేదా తాళైనా తీసేయాలి. తాళి తీసేయమని మాత్రం చెప్పొద్దు నానమ్మా. నీకు దండం పెడతాను. అయితే ఇంట్లోంచి పోవే. చూస్తావింటే వెళ్తావా, తాళి తెచ్చేయమంటావా? వద్దు వద్దు నానమ్మా. ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అయితే పోవే. ఏయ్, అటెక్కడికి? దారిటు. వెళ్లే ముందు ఒక్కసారి అమ్మ నాన్నల్ని చూసి వెళ్ళిపోతానమ్మా. దయచేసి వెళ్ళనివ్వు. ఆ తాళి లోపల పెట్టు. నీకు చెప్పకుండా ఇప్పుడు ఇంటి బయట అడుగు పెట్టింది లేదు. ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాన్నమ్మ కోపంతో పొమ్మన్నా అదే ఈ ఇంటికి మంచిది. ఎన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసినందుకు ఈ విధంగా మీ రుణం తీర్చుకుంటున్నా అనుకోండి. నీకే చెప్పేది.